భూమి బండి మీద ఇంటికి వెళుతుంది. కానీ గతం తాలూకా జ్ఞాపకాలు తన మదిలో కదులుతూనే ఉన్నాయి. ఇల్లు రానే వచ్చింది. భూమి జ్ఞాపకాల నుంచి బయటకు కూడా వచ్చింది. ఇంటిలో అడుగు పెట్టగానే గోడ మీద భూమిది, మధుకర్ది పెళ్లి ఫోటో చూసింది. తన మనసులో ఈ విధంగా అనుకుంటుంది. ఏదేమైనా ఇప్పుడు నాకు పెళ్ళయింది కదా, పెళ్ళైన తర్వాత పాత జ్ఞాపకాలను మదిలో ఉంచడమే కరెక్ట్ కాదు అనుకుంది. ఈలోపు మధుకర్ కూడా తన ఆఫీస్ నుంచి వచ్చాడు. ఇక వాళ్ళ రొటీన్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మధుకర్ చెడ్డవాడు కాదు, కానీ తన భూమితో తన డ్యూటీ మాత్రమే చేస్తాడు. భర్తగా డ్యూటీ చేయడం వేరు, భార్యతో ప్రేమగా ఉండడం వేరు. అది భూమికి అర్థమవుతూనే ఉంటుంది. కానీ ఏమీ అనలేదు. ఆకాష్ని బాస్లాగా తన ఆఫీసులో చూసిన తర్వాత భూమికి అక్కడ ఉద్యోగం చెయ్యాలని లేదు, మానేయాలనుకుంది. కానీ ఆఫీస్కి రాకముందే ఆకాష్ పెట్టిన కండిషన్ గుర్తొచ్చింది. ఎవరైతే రిజైన్ చేస్తారో వాళ్ళు 15 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా భర్తకు చెప్పలేదు. జాబ్ రిజైన్ చేస్తే ఏమి అనడు, కానీ 15 లక్షలు కట్టాలనేసరికి అన్ని విషయాల గురించి అడుగుతాడు అనుకుంది భూమి. ఏమని చెప్పిద్ది? భూమి ఏమీ చెప్పలేదు. అందుకే ఇష్టం లేకపోయినా సరే జాబ్ చెయ్యాలి అని నిర్ణయించుకుంది. ఇక ఆఫీస్లో ఆకాష్ తను నిరంతరం భూమి వైపే పెట్టిన కెమెరాలు చూస్తూ, భూమి ఏ చీర కట్టుకుంది, భూమి ఎలా ఉంది, భూమి నవ్వుతుందా, భూమి తింటుందా, ఎవరితోనైనా క్లోజ్గా ఉంటుందా, తన భర్తతో ఆఫ్టర్నూన్ మాట్లాడుతుందా అని అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి భూమిని చూసిన ఆకాష్లో కోపం, వెంటనే బాధ, ఏమీ అనలేని నిస్సహాయత, ఏం చెయ్యాలో తెలియని ఫ్రస్ట్రేషన్. అంతలోనే ఆ కోపాన్ని పంటి కింద బిగిస్తూ తన చేతి దగ్గర ఉన్న పేపర్ వెయిట్ని గట్టిగా గోడకేసి కొడతాడు. ఈ విధంగా 1 నెల రోజులు గడిచిపోతాయి. ఈ నెల రోజుల్లో ఆఫీస్లో ఉన్న 2 ఎంప్లాయీస్కి క్యాంప్ వర్క్ అని, ట్రైనింగ్ అని 10 డేస్ వేరే ప్లేసులకి పంపిస్తాడు. ఒకరోజు భూమి ఫైల్స్ తీసుకొని ఆకాష్ దగ్గరికి సంతకాల కోసం వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంది. ఎస్ కమిన్ అన్న వాయిస్ వినిపించేసరికి లోపలికి వెళుతుంది. ఆ రోజు భూమి ఎల్లో కలర్ శారీ కట్టుకుంది. చేతి నిండా రెడ్ అండ్ ఎల్లో కలర్ బ్యాంగిల్స్ వేసుకుంది. నుదుటున రెడ్ కలర్ బొట్టు, దాని కింద కుంకుమ బొట్టు. చూడటానికి లక్ష్మీ కళలా అనిపిస్తుంది భూమి. భయంగానే ఫైల్స్ ఎదురుపెట్టింది. ఫైల్స్ మీద సంతకం పెట్టి భూమి చేతికి చాలా క్యాజువల్గా ఇస్తాడు. తలదించుకొని భూమి ఫైల్స్ తీసుకుంటుంది. అప్పుడు భూమి నుదుటిన ఉన్న కుంకుమ చూసి ఆకాష్ కళ్ళు ఎర్రగా మారతాయి. ఫైల్స్ తీసుకొని వెళ్తున్న భూమిలో చిన్న బాధ. కనీసం ఒక ఫ్రెండ్గానైనా మాట్లాడొచ్చు కదా. అవునులే, అప్పుడే మాట్లాడలేదు, ఇప్పుడే మాట్లాడుతాడు అనుకుంటూ మౌనంగా బయటకు వెళుతుంది. గతంలోకి ఆకాష్ మనసు పరుగులు పెడుతుంది. అప్పుడు భూమి వయసు 20 సంవత్సరాలు. మెరిసే శరీరం, బిడియం, అందులోని అమాయకత్వం అన్నీ కలబోసి చూడముచ్చటగా ఉండే భూమి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. ఆకాష్ కళ్ళకి భూమి ఒక మెస్మరైజింగ్ లేడీలాగా అనిపిస్తుంది. కొంతమందికి కొందరు ఎందుకో అంత బాగా నచ్చేస్తారు. మరి ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉంటాడు ఆకాష్ భూమిని. భూమి ప్రతిరోజు ఆకాష్ని చూస్తుంది, కానీ ఎప్పుడు కూడా భూమికి ఆకాష్ తన కోసమే వస్తున్నాడు, తననే చూస్తున్నాడు అని తెలియదు. ఇలా ఒక 6 నెలల కాలం తర్వాత భూమికి అర్థమయ్యింది ఆకాష్ తన కోసమే వస్తున్నాడని. అంతలో ఏదో భయం, బిడియం. ఆకాష్ కూడా ఏమీ మాట్లాడేవాడు కాదు. ఆకాష్ భూమి కన్నా 4 సంవత్సరాలు పెద్ద. తనది కూడా బిలో మిడిల్ క్లాస్. ఆకాష్ తన డిగ్రీ అయిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు భూమి కోసం రావడం, భూమి కాలేజీకి వెళ్ళే అంతవరకు వెనకాలే వెళ్ళడం. మరీ దగ్గర నుంచి వెళ్ళేవాడు కాదు, తను ఫాలో అవుతూ ఉండేవాడు. కానీ ఎప్పుడు బయటకు వచ్చినా సరే ఆకాష్ కనిపిస్తూనే ఉండేవాడు భూమికి. భూమికి ఏం అర్థమయ్యేది కాదు. ఏ టైంకి నేను వస్తున్నా అదే టయానికి తను కూడా ఎలా వస్తున్నాడు అనుకునేది. భూమి ఆకాష్ దగ్గరికి రాగానే భూమి తలదించేసుకునేది. ఆకాష్ కూడా దూరం నుంచే చూసేవాడు భూమిని. దగ్గరికి రాగానే తను ఎవరో తెలియనట్టు పక్క నుంచి వెళ్ళిపోయేవాడు. ఇట్లాగా వీళ్ళ పరిచయం అలా సంవత్సరం ఇదే విధంగా గడుస్తూ ఉంది. ఒకరోజు భూమి కాలేజీకి వెళ్తూ ఉండగా తన చున్నీ సైకిల్లో చుట్టుకుపోయింది. ఏం చేయాలో అర్థం కాక భూమి చున్నీ తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నా కోసమే నా వెంటే వస్తూ ఉంటాడు కదా అతను, ఎక్కడ ఉన్నాడు అతను అని ఇలా వెనక్కి చూసింది. ఆకాష్ భూమిని గమనిస్తూనే
ఉన్నాడు. కొంత దూరంలో బండి ఆపివేసి చూస్తున్నాడు. భూమి ఏం చేస్తుందా అని. భూమి కళ్ళు పైకి లేపి ఇలా ఒకసారి కిందకంది. ఆకాష్కి అర్థమైంది. ఆకాష్ దగ్గరికి వస్తూ ఉంటే భూమిలో ఒక రకమైన టెన్షన్. ఎప్పుడూ దూరంగా ఉండి చూడటమే తప్ప ఆకాష్ని దగ్గరగా ఎప్పుడూ చూడలేదు ఈ సంవత్సర కాలంలో. ఫస్ట్ టైం భూమి దగ్గరికి ఆకాష్ రాగానే భూమికి గుండె ఆగిపోయేంత భయమేసింది. తను టెన్షన్ అర్థం చేసుకున్న ఆకాష్ తన వైపు కూడా చూడలేదు. ఆ చున్నీ తీస్తున్నాడు. కానీ భూమి కాళ్ళ వేలు బిగించేస్తూ చేతులు గట్టిగా బిగించుకోవడం చూసి ఆకాష్కి అర్థమైంది. ఇంకా తను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. తలెత్తి భూమి మొహం కూడా చూడలేదు ఆకాష్. దూరంగా ఉన్నప్పుడు కనీసం నీ ముఖమైనా చూడగలిగాను. దగ్గరకు వచ్చాక ఇంతలా నువ్వు భయపడిపోతే నీ మొహం నేను చూడగలనా అనుకుంటున్నాడు ఆకాష్ తన మనసులో. ఇంతలో ఆకాష్ ఫ్రెండ్ అటుగా వెళ్తున్నాడు. ఒరేయ్ నవీన్ అని గట్టిగా పిలిచాడు. అదే ఫస్ట్ టైం ఆకాష్ వాయిస్ భూమి వినడం. ఇంకా భయపడిపోయింది. ఇంకా బిగుసుకుపోయింది. రోడ్డు మీద అందరూ ఎవరో అబ్బాయి పాపం అమ్మాయి చున్నీ సైకిల్లో పడుంటే తీస్తున్నాడు అనుకుంటున్నారే గాని వాళ్ళ మధ్య ఇలా మౌనంలోనే అనేక భావాలు ఉన్నాయని ఎవరికీ తెలీదు. ఏంట్రా ఆకాష్ అంటే ఇదిగోరా అమ్మాయిది చున్నీ పడింది కొంచెం తీయి అంటే నవీన్కి అర్థం కాల. నువ్వే తీయొచ్చుగా అన్నట్టు చూశాడు. తీయరా బాబు అన్నట్టు కొంచెం కోపంగా కొంచెం ఇబ్బందిగా ఆకాష్ చూసేసరికి ఇంకా నవీన్ సరేరా మన చెల్లెమ్మేగా తీస్తాను అన్నాడు. ఈలోపు ఆకాష్ బండి తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు. భూమి కాస్త ఫ్రీ అయ్యి మామూలుగా నుంచుంది. ఆకాష్ దూరం నుంచి చూసి నవ్వుకున్నాడు భూమిని. ఈలోపు నవీన్ చున్నీ తీశాడు. తీసి ఇదిగో చెల్లమ్మ అంటే థ్యాంక్స్ అన్నయ్య అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇంతలో బెల్ మోగింది. ఆకాష్ గతంలో నుంచి బయటకు వచ్చాడు.